హాయ్. ఆహ్, నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. లైక్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అండ్ లాక్టేటింగ్ ఫీమేల్స్ గో త్రూ అయ్యే సిట్యుయేషన్. ఎస్పెషల్లీ లైక్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ ఆర్ లైక్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఎ విమెన్స్ లైఫ్. ఆహ్, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో గానీ, లాక్టేటింగ్ టైంలో గానీ ఒక విమెన్ చాలా గో త్రూ అవుతూ ఉంటది. సో, ఎస్పెషల్లీ ఒక లైక్ నైబర్‌హుడ్ ఆంటీస్ గానీ, ఆర్ రిలేటివ్స్ ఆంటీస్ గానీ టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. ఒక ప్రెగ్నెంట్ విమెన్ లైఫ్‌లో గానీ. అంటే దే విల్ క్వెషన్ లైక్ ఇప్పుడు ఆహ్, ఒకవేళ ఆహ్, ఒక మదర్‌కి మిల్క్ ప్రొడక్షన్ సరిగ్గా అవ్వలేదు. సో, ఆ మదర్ ఏం చేస్తది? ఆబ్వియస్‌గా ఆర్టిఫిషియల్ ఫీడ్స్ ఇస్తది. సో, దాన్ని గూడా దే విల్ క్వెషన్ ఎందుకు ఆర్టిఫిషియల్ మిల్కే ఇస్తున్నావు? బేబీ ఎలా గ్రో అయితది? నీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వు అని. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం జేస్తారు రానప్పుడు, మిల్కే ప్రొడ్యూస్ అవ్వనప్పుడు ఏం జేస్తారు? ఇప్పుడు ఒకవేళ మిల్క్ ప్రొడ్యూస్ అయ్యి అప్పుడు ఇవ్వకపోతే ఒక అర్థం. కానీ అక్కడ మిల్క్ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల వాళ్ళు మిల్క్ ఇవ్వట్లేరు. సో, ఆర్టిఫిషియల్ ఫీడ్స్ ఇస్తున్నారు. సో, దానికి గూడా వాళ్ళేదో తప్పు చేశారు అన్నట్టుగా వాళ్ళని క్వెషన్ చేయడం, వాళ్ళని బ్లేమ్ చేయడం, బేబీ గ్రో అవ్వదు అనడం. అది మదర్‌కి ఇంకా ఎక్కువ ట్రామా లాగా ఉంటది. నేనేమైనా తప్పు చేస్తున్నా అని ఒక గిల్ట్ ఫీల్ మనమే వాళ్ళకి క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ వాళ్ళెంతో గో త్రూ అవుతూ ఉంటారు. మనం మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి గానీ, మనమే వాళ్ళు మెంటల్లీ లో ఫీల్ అయ్యేలాగా మనం చేయకూడదు. ఆహ్, అండ్ దట్ టూ ఆహ్, లైక్ మనమేం వాళ్ళకి బాధొస్తే గానీ, కష్టమొస్తే గానీ మనమేం ఆదుకోము. ఇట్స్ లైక్ ఇప్పుడు ఎవరైతే నైబర్‌హుడ్ ఆంటీస్ కానీ, రిలేటివ్స్‌లో ఆంటీస్ కానీ అంటారో, వాళ్ళొచ్చి వాళ్ళ పిల్లల డైపర్‌లు ఏం చేంజ్ చెయ్యరుగా. వాళ్ళ పిల్లలకొచ్చి తినిపియరుగా. వాళ్ళ పిల్లలకి రోజొచ్చి స్నానాలు చేపియరుగా. చేపియరు. జస్ట్ వాళ్ళ మాటల వరకే. ఎందుకు ఆ మాటల వరకే? ఇట్స్ అన్నెసెసరీ. ఇట్స్ అన్నెసెసరీ. ఆ మదర్‌కి ఎమోషనల్ సపోర్ట్ మనం ఇవ్వాలి. వీలైతే ఒక మనిషికి మనం మంచి చేయాలి అనుకోవాలి గానీ, ఆ మనిషిని ఎమోషనల్‌గా మనం లో ఫీల్ చేసి, మనకొచ్చే అది ఒక హ్యాపీనెస్సా? ఏమొస్తుంది వాటి వల్ల? ఒక మదర్ ఆర్టిఫిషియల్ ఫీడ్స్ ఇచ్చినా ఆర్ న్యాచురల్ ఫీడ్ ఇచ్చినా గూడా అమ్మ ప్రేమలో ఏమన్నా తేడా ఉంటదా? అంటే ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇస్తేనేమో అమ్మకి ప్రేమ లేదు అన్నట్టు, న్యాచురల్ ఫీడ్ ఇస్తే అమ్మకి ప్రేమ ఉంది అన్నట్టు. అలా ఏం కాదు కదా! ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఆ డిఫికల్టీ ఉంటది. ఎందుకంటే వాళ్ళ బాడీ అడాప్ట్ అవ్వాలి, మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కొంతమందిలో అంత ఈజీగా ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరికైతే సిజేరియన్ సెక్షన్ అవుతదో వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ అంత ఈజీ అవ్వదు. లైక్ నార్మల్ డెలివరీలో మిల్క్ ప్రొడక్షన్ డెలివరీ అయిన తర్వాతకి ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అవుతుంది. కానీ అదే సి సెక్షన్ తర్వాత మిల్క్ ప్రొడక్షన్ అంత ఈజీగా స్టార్ట్ అవ్వదు. ఒక 2-3 డేస్ టైం పడతది ప్రొడ్యూస్ అవ్వడానికి. అండ్ కొంతమందిలో ప్రొడ్యూస్ అవ్వడానికి ఇంకా టైం పట్టొచ్చు. ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా కష్టంగా ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే అది వాళ్ళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి. సో, మనమే అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇది ఒక ఫీమేల్ నుండి రావడం ఇంకా సో పాథటిక్. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ అత్తలు, వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకరు అని అని ఉంటారు. వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. అరే! ఎందుకు ఇలా అంటున్నారని మీరు బాధపడి ఉంటారు. మీరు సేమ్ అదే పొజిషన్‌లో ఉన్నప్పుడు. మరి అదే కైండ్ ఆఫ్ ట్రామా మీరెందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నారు? అది చాలా తప్పు గదా! అండ్ మనం కొన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బావుంటది. అవతల వాళ్ళ విషయంలో మనం కొన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మన విలువ పెరుగుతది. దిస్ ఈస్ మై ఒపీనియన్.
ఎవరిని హర్ట్ చేయాలి అని కాదు. బట్ ఇది నా ప్యూర్‌లీ మై ఒపీనియన్.